వెల్కమ్ టు మ్యాన్ రోబో. పుట్టినరోజు వేడుక సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్నా పరశురాములు అన్నారు. మంగళవారం ఉదయం జనగామ మిలీనియం క్లబ్ పూర్వ అధ్యక్షుడు, పూర్వ రీజియన్ చైర్మన్ లయన్ శ్రీరామ్ శ్రీనివాస్ 54వ పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు గాదె నరసింహులు అధ్యక్షతన నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో లయన్ కన్నా పరశురాములు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వీవర్స్ కాలనీలోని ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణం వద్ద 4 సిమెంట్ బెంచీలను వితరణ చేశారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. తదుపరి షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్ష నిర్వహించారు. పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని 37వసారి ఆయన రక్తదానం చేశారు. స్థానిక బ్లడ్ బ్యాంకులో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్ అభిమానులు మరో 3 బండ భక్షపతి, సూరారం రాజు, రక్తశివ రక్తదానం చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు వితరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ శ్రీనివాస్ సేవా గుణాన్ని అభినందిస్తూ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు ప్రసంగించారు. సేవాతత్వం గల శ్రీరామ్ శ్రీనివాస్ జనగామ మిలీనియం క్లబ్ అధ్యక్షునిగా, జోన్ చైర్మన్గా, రీజనల్ చైర్మన్గా ఇంకా వివిధ హోదాల్లో పనిచేసిన కాలంలో ప్రశంసలు అందుకున్న నాయకుడు. సేవాగుణం ఉన్న ఈయన రెడ్ క్రాస్ సొసైటీ, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల సభ్యునిగా కూడా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ శ్రీనివాస్ను క్లబ్ పక్షాన అధ్యక్షుడు, జిల్లా లయన్స్ పక్షాన మాజీ గవర్నర్ కన్నా పరశురాములు సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ రంగరాజు, ప్రవీణ్ కుమార్, పిఆర్సి ఏనుగు నరసింహారెడ్డి, కార్యదర్శి వి గోపాల్ రెడ్డి, కోశాధికారి బండ భక్షపతి, పూర్వ అధ్యక్షులు బైరి వెంకటేశ్వర్లు, కామిని శ్రీనివాస్ బాబు, వీవర్స్ కాలనీ ప్రముఖులు ఎనకంతుల భక్షపతి, కామిని సమ్మయ్య, దాసరి సుమన్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ జనగామ మిలీనియం చార్టర్ సభ్యుడు, అలాగే పూర్వ రీజన్ చైర్మన్, తర్వాత 2022-23లో లయన్స్ అంతర్జాతీయ సంస్థ. మరి మీరు ఇడిగిరండి, ఇక్కడ రండి, మీరే సార్, మీరే ఇడిగిరండి. లేదు చెప్తా, నువ్వైతే ఇడిగిరా, ముందు రైట్ నేను చెప్పండి. ఫౌండేషన్కు సుమారుగా $46,000 నిధులు సమకూర్చిన నాయకుడు మన శ్రీరామ్ శ్రీనివాస్ గారు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా, మరి సాధారణంగా మన పుట్టినరోజు నాడు మంచి వంటకాలు చేయించుకొని, కొత్త బట్టలు తొడుక్కొని ఆనందపడతాం. కానీ మరి మన లయన్స్ అందుకు భిన్నంగా సమాజ సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం. ఈరోజు శ్రీరామ్ శ్రీనివాస్ గారి బర్త్డే సందర్భంగా వివిధ కార్యక్రమాలు చెప్పడం జరిగింది. దేవాలయం వద్ద 4 సిమెంట్ బెంచీలు విడుదల చేయడం జరిగింది. అలాగే ఒక చక్కని మధుమేహ పరీక్షా శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మొక్కలు నాటే పర్యావరణ పరిరక్షణ కింద మరి మొక్కలు నాటే కార్యక్రమం చెప్పడం జరిగింది. ప్రత్యేకించి మన శ్రీరామ్ శ్రీనివాస్ యొక్క దానగుణ సంపూర్ణం చెప్పడానికి ప్రత్యేక ఏంటంటే, ఆయన ఇప్పటికీ ఈరోజు 37వసారి రక్తదానం చేయడం జరిగింది. 37వసారి రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం అంటే అది త్యాగానికి ప్రత్యేక కాబట్టి ఈరోజు మన బర్త్డే సందర్భం కూడా 37వసారి రక్తదానం చేయడం జరిగింది. మరి ఆ తర్వాత వారి కార్యాలయం పక్కనటువంటి పాఠశాలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఒక శ్రీరామ్ శ్రీనివాస్ గారు ఈరోజు తన బర్త్డే సందర్భంగా చిన్నారులకు బ్యాగులు పొందడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాను. మరి మనందరం ఒకసారి మనం శ్రీనివాస్ గారికి ఒకసారి మనం చెప్పాలి. అలాగే మిలీనియం లయన్స్ క్లబ్ అధ్యక్షులు గారి నేతృత్వంలో మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని ఒకసారి అభినందిస్తూ మరి జిల్లాలో ఒక మంచి ఉత్తమ క్లబ్గా జనగామ మిలీనియం రాణించాలని ఆశిస్తూ అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.